హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి. మీ అందరికీ ఈరోజు రాగి సంగటి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, నేను సుధారాణి. ఈరోజు రాగి సంగటి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఇది ఒక గిద్ద గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాము. తర్వాత దానికి ఒక అరసర గ్లాస్ నిండా రాగి పిండిని తీసుకున్నాం. నేను రాగులు మొరబెట్టుకొని నేను స్వయంగా తయారు చేసుకున్న పిండి ఇది అదనమాట. ఇది ఒక గిద్ద గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకొని 2 సార్లు కడుక్కోవాలి. కడిగేసుకొని తర్వాత ఈ ఎసరులో వేసుకోవాలి. దీనికి ఎసరు వచ్చి ఇది 1 గ్లాస్ పిండి కదా, అరసర గ్లాసు పావు కేజీ వేసుకో లెక్క. 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట. 1 గ్లాస్ పిండికి 5 గ్లాసులు వాటరు. అలాగే ఈ టీ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, దీనికి 2 మొత్తం కలిపి 6 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఎసురు ఇంకో 6 గ్లాసుల వాటరు ఎసురు తీసుకున్నాను. దీన్ని బియ్యం కడిగేసి దాన్ని వేసేద్దాము. కరగంట బియ్యం నానబెట్టుకొని ఆ ఎసురులో వేసి పొయ్యి మీద పెట్టి అన్నం ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ బియ్యం వేసుకున్నాము, ఎసుట్లో స్టవ్ మీద పెట్టి వడ్డించుకున్నాము. అన్నం ఉడికిన తర్వాత ఒక 20 నిమిషాల దాకా అన్నం ఉడికిద్దాము. అన్నం ఉడికినాక పిండి పోసుకోవాలి. మంట హైలోనే. ఇదిగో అన్నం పొంగొచ్చేసింది, మంట తగ్గించి పెట్టుకుందాం. అన్నము ఉడకాలన్నమాట. అన్నం మీద ఇంకొంచెం మెత్తగా ఉడకాలి. ఒక 20 నిమిషాల పైన పట్టిద్ది. మూత పెట్టి ఉడికించుకోండి. మంట సిమ్లో పెడితే అన్నం ఉడుకుతూ ఉంటుంది. అన్నం ఉడికింది. అన్నం మనం ఉడుకునే దాని మీద ఇంకొంచెం మెత్తగా ఉడకాలన్నమాట. పెట్టి చూస్తే చూడు, అన్నం ఇలా మెత్తగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ అరసర గ్లాస్ తీసుకున్నాం కదా, ఈ పిండిని పోసేద్దాం. శుభ్రంగా పోసేసి అలాగే ఒక పావు గంట మూత పెట్టేసేద్దాం. దీనిలో కొంచెం కల్లుప్పు వేసేసుకున్నాము. కొంచెం కల్లుప్పు వేసేసుకుంటే అన్నంలోకి సరిపోతుంది. ఒక పావు గంట మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. బాగా కలిపెట్టుకోవాలండి. మెత్తగా ఉండలు లేకుండా ఇలా తెడ్డు పెట్టుకొని రౌండ్గా తిప్పేసి ఒక పిండి అనేది ఉండకూడదు అన్నమాట. తిప్పుకుంటే ఉండ లేకుండా స్మూత్గా వస్తుంది. ఇంకా వాటర్లో కొంచెం వాటర్ పెట్టుకొని ఈ తెడ్డు తీసి పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే సిమ్లో పెట్టి దించేద్దాం. రాగి సంగటి రెడీ అయిపోయిందన్నమాట. సంగటి మళ్ళీ ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టేసి దించుదాము. కొంచెం ఏమీ పీల్చుకొని పచ్చిదనం అనేది లేకుండా ఉంటుందన్నమాట. రాగి సంగటిలో ఆకుకూర పప్పు, పండుమిరపకాయ పచ్చడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా నెయ్యి తీసుకొని పప్పు వేసుకొని ఇలా అద్దుకొని తింటుంటే టేస్ట్ అమోఘం, చెప్పలేమన్నమాట. అంత బాగుంటుంది. పప్పులోకి చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు ఆరోగ్యం చాలా మంచిది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.